టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి నటరాజన్ చంద్రశేఖరన్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో టాటా గ్రూప్ నాయకత్వంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. టాటా సన్స్ చైర్మన్ ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ సన్నద్ధమైంది. ఈ క్రమంలో చైర్మన్ పదవి ఎవరు చేపడతారనేది కార్పొరేట్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ పదవి రేసులో టీవీ నరేంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఈ నరేంద్రన్ ఎవరు? చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటే ఆయన ముందుండే సవాళ్లేంటి? 61 ఏళ్ల వయసున్న టీవీ నరేంద్రన్ ప్రస్తుతం టాటా స్టీల్ విభాగానికి సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. టాటా సన్స్ నెక్స్ట్ చైర్మన్ పదవికి ఈయన పేరు అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన వైపే మొగ్గు చూపవచ్చనే ప్రచారం జరుగుతుంది. తిరుచిలోని ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన టీవీ నరేంద్రన్ ఆ తర్వాత ఐఐఎం కలకత్తా నుంచి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1988లో టాటా గ్రూప్ లో చేరారు. అప్పటి నుంచి దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. మొదట్లో సేల్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి విభాగాల్లో పనిచేసిన నరేంద్రన్ ఆగ్నేషియాలో టాటా స్టీల్ విస్తరించడంలో కీలక పాత్ర పోషించారని చెబుతారు. 2013లో టాటా స్టీల్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సీఈఓగా పదోన్నతి పొందారు. అయితే టాటా సన్స్ నెక్స్ట్ చైర్మన్ రేసులో నోయల్ టాటా, సౌరభ్ అగర్వాల్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. చంద్రశేఖరన్ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అప్పటిలోపు కొత్త చైర్మన్ ఎంపిక పూర్తి చేయాల్సి ఉంటుంది. టాటా సన్స్ తదుపరి చైర్మన్ కు 3 సవాళ్లు ఎదురు కానున్నాయని కార్పొరేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా డిజిటల్ సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా ఏకంగా 22,238 కోట్ల నష్టాలను చవిచూసింది. అహ్మదాబాద్ ప్రమాదం, పశ్చిమాసియా యుద్ధం వంటి వాటితో భారీగా నష్టపోయింది. ఇక టాటా డిజిటల్ ఆదాయం పెరిగినా నష్టాలు దాదాపు 5,000 కోట్లకు చేరాయి. బిగ్ బాస్కెట్ 10-minute డెలివరీ ఆలస్యం అవ్వడం ప్రతికూలంగా మారిపోయింది. మరోవైపు టాటా న్యూ యాప్ మార్కెట్లో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఈ సవాళ్లను దాటి కొత్త చైర్మన్ టాటా సన్స్ ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.